కొంతమంది పూర్ పీపుల్కి హెల్ప్ చేసినట్టే చేసి వాళ్ళ వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నమస్తే బడే, మన వీడియో చూస్తే వ్యూస్ ఎట్లా వచ్చిందా? అదే చూస్తా ఉన్నాను. 10,000 వ్యూస్ లో ఫుల్ కమెంట్స్, అమ్మాయిలంతా ఒకే కమెంట్స్ పెడతా ఉన్నాను. ఒకే ఖుషి అయిపోయింది. నాకు మన సర్వీస్ చాలా గొప్ప అంటా ఉన్నాను. అదే ఒకే చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం పని? ఏం లేదు, మన ఇంటి దగ్గర బాత్రూమ్ పెట్టుకుని నిండిపోయింది. దాన్ని క్లీన్ చేయాలా? నీ కష్టమైన నీకు ఇచ్చేస్తాను, అట్లా క్లీన్ చేసి వెళ్ళిపోవాలి. లేదన్నా, అలాంటి పనులు చేయను నేను. చూడనా, ఆయన ఊరంతా బిచ్చిమెత్తుకుంటాడు. మన ఊర్లో పని చేసుకోమంటే మాత్రం ఆయనకి పరువడ్డం వచ్చేస్తుంది. మన ఊర్లో చూసుకుని బతుకుడేమే బతుకు తప్ప. నేను కూడా చూస్తున్నా వీడియో. తీసిన వీడియో ఊరంతా చూసేసి ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నావు కదా సార్. వాళ్ళ దగ్గర సరస్సు తీసుకోకుండా ఉంటే బాగుండు. మనం ఎందుకు ఏడుస్తున్నావు? మీ వీడియో చూస్తేనే నాకు చాలా బాధయా. నీకు డబ్బులు కావాలంటే వాళ్ళని వీళ్ళని అడగొద్దు, నన్ను అడుగు, నేను ఇస్తా, నేను చూసుకుంటా. అయ్యో దేవుడా, పేదరికంలో బతుకుతా ఉంటే ఇప్పుడు మానంగా బతుకుతా ఉంటే వీళ్ళు ఎవరో చేసిన వీడియోల వల్ల మన సంసారం అంతా వీధుల పాలు అయ్యింది. మంచి పని చేయాలనుకుంటే దాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి పనులు చేసి మాలాంటి జీవితాలతో ఆడుకోవద్దండి. మీరు ఫేమస్ అవ్వడానికి మా బతుకుల్ని నాశనం చేయొద్దండి. మీకు చేతులెత్తి దండం పెడతాం.